వెల్కమ్ టు ఎంఎంసి న్యూస్. ఓ కస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది శ్రీకృష్ణ భగవాన్ని ఆహార్యాన్ని వర్ణించినటువంటి శ్లోకం చూచారా. కస్తూరి తిలకం లలాట పలకే, నుదిటిపై కస్తూరి బొట్టు, వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, గుండెపైన కౌస్తుభాన్ని ధరించి ఉన్నాడు, ముక్కు చివర ముత్యం, కరతలే వేణుం కరే కంకణం, చేతులకు కంకణాలు, చేతిలో పిల్లన గ్రోవి, సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళి. చూచారా, ఒళ్ళంతా చందనంతో చందన లేపనం చేయబడి ఉంది. కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో. చూచారా, ఆ కంఠమునందు ముక్తావళి ధరించి ఉన్నాడు. గోపస్త్రీలతో పరివేష్టుడైనటువంటి ఆ శ్రీకృష్ణునికి ఎన్నడూ విజయమే. గోపాల చూడామణి, నీకు అన్ని విజయాలేనయ్యా. చూచారా, ఏ పని మొదలుపెట్టినా ఆ దేవదేవుడైనటువంటి ఆ గోపాలకృష్ణుల వారికి అన్ని విజయాలే. ఆయనకి ఎక్కడా అపజయాలు లేవండి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడని భాగవతం వర్ణించింది. చూచారా, శ్రీ కృష్ణస్తు భగవాన్ స్వయం అంటుంది. ఈరోజు దీపావళి పండుగ. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఆ దీపావళి పండుగ రోజున ఇంటిలో, వీధిలో, ఊరంతా కూడా దేదీప్యమానంగా దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఏమండి, దీపాలు ఎప్పుడు వెలిగించడం లేదా? ఏమిటి ఆ రోజు ప్రత్యేకత? దీపాలు ఆ రోజుల్లో అసలు వెలిగించేవారు కాదు. వెలిగిస్తే వాళ్ళ ప్రాణాలే పోతాయి. మనము ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తాం, చీకటిని పక్కకు తరమడానికి. ఆ రోజుల్లో పాపం దీపం వెలిగించేవాళ్ళు కాదు. దీపాలు వెలిగిస్తే రాక్షసులు వచ్చేస్తారు. దీపం వెలుగుతున్నదంటే అక్కడ మనుషులు ఉన్నారని అర్థం. అక్కడికి వచ్చి వారిని చంపి తినేస్తారు. అది నరకాసురుని పరిపాలన. రాక్షసులంతా కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు, అందుకనే వారిని నిశాచరులు అన్నారు. చూచారా, ఆ రాక్షసరాజు పరిపాలన అలా ఉన్నది. అందువల్ల ప్రజలు భయపడి చీకటిలోనే ఉండేవాళ్ళు. ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ప్రజలు అనుభవిస్తూ ఉంటే, ప్రజలే కాదు దేవతలు అందరూ కూడా ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడంటే
వాడి వల్ల అందరికీ ఇబ్బందులే. ఈ దేవతలంతా కూడా బ్రహ్మను వెంట పెట్టుకొని పోయి ఆ విష్ణుదేవునికి మొరపెట్టుకున్నారు. అయ్యా, ఈ రాక్షస పాలన కొనసాగితే మేము బ్రతికేటట్లేదు, సామాన్య ప్రజలు కూడా అల్లాడుతున్నారు, కాబట్టి వాడి పీడ వదిలించు స్వామి అన్నాడు. సరే, ఆ విష్ణుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయనకు మొరబెట్టుకున్నారు. కృష్ణుడు బయలుదేరాడు. సత్యభామ ఎదురొచ్చింది. ఏమండి, నేను కూడా యుద్ధానికి వస్తాను, మీరు యుద్ధం చేయడం విన్నానే కానీ ఎప్పుడూ నేను చూడలేదు, నేను కూడా యుద్ధం చూడాలండి అన్నది. అది అంతఃపురం కాదు, భోగాలు అనుభవించడానికి అది భయంకరమైనటువంటి వాతావరణం, కాబట్టి నువ్వు యుద్ధరంగానికి రావద్దు అన్నాడు. కానీ వినలే. ఆమె మామూలు భామ కాదు, సత్యభామ. ఇక తప్పుతుందా? సరే రాని శ్రీకృష్ణ సత్యభామలు నరకాసురుని మీద యుద్ధానికి బయలుదేరారు. చూచారా, సత్యభామ నరకాసురునితో యుద్ధం చేసినట్లు భాగవతంలో లేదండి. ఈయన పోతన గారు ఈ వృత్తాంతాన్ని హరివంశము నుండి సేకరించి ఎంతో అందంగా రాశారు. సత్యభామ ఎలా యుద్ధం చేస్తుందో సీసపద్యం ద్వారా పోతన గారు వర్ణించారు. వీణ చక్క పెట్ట నెరనెరుంగని కొమ్మ బాణాసనం బెట్టు పట్ట నేర్చే మాకున తీగ కుర్వింపనేరనిలేమా గుణము ఏ క్రియదను కోటి కూర్చే సరని మృత్యము కుర్వచాలనియ బల ఏ నిపుణత సంధించే నిశిత శరము చిలుకకు పద్యంబు చెప్పనేర్వని తన్వి అశ్రమంత్రంబులెన్నడు అభ్యసించే పలుకమనిన పెక్కు పలుకని మొగుదా ఏ గతిను నర్చె సింహగర్జనముల్ అనగ మెరిసే త్రిజగదభిరామ గుణధామ చారు సికురచీమ సత్యభామ. చూడండి, వీణ చక్కగా పట్టుకోలేనటువంటి వనిత వీర వనితల విల్లు ఎక్కు పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నది? తరువుకు తీగ అల్లించలేనటువంటి అబల బాణాలను ఎలా సంధిస్తుంది? చూచారా, సూత్రానికి ముత్యాలను కూర్చలేని మగువ విల్లుకు బాణాలను ఎలా సంధిస్తుందయ్యా? చిలుకకు పద్యాలు చెప్పలేనటువంటి పడతి శస్త్రాస్త్ర మంత్రాలను ఎప్పుడు నేర్చుకుంది? పిలిచినా పెద్దగా పలుకనటువంటి మగువ రణరంగమున సింహనాదం చేస్తుందయ్యా అని అందరూ ఆశ్చర్యపడేలా సత్యభామ యుద్ధం చేస్తూ ఉన్నది. దేవతలంతా కూడా చూస్తున్నారు. ఆహా, ఏమీ సత్యభామ యుద్ధ నిపుణత, యుద్ధ వైభవం అంటూ జయ జయ ధ్వనాలు చేస్తూ ఉన్నారు. ఆమె యొక్క దాటికి నరకాసురుని సైన్యమంతా కూడా చెల్లాచెదురైపోయింది. వాడు అంటున్నాడు, ఏమయ్యా, ఒక ఆడుది యుద్ధం చేస్తుంటే నువ్వు గమ్మనే కూర్చున్నావా, చూస్తూ ఉన్నావా, నీవేం మగవాడివయ్యా అన్నాడు. ఆ మాటతో కూడా శ్రీకృష్ణ భగవానుడికి కోపం వచ్చేసింది. వెంటనే తన సుదర్శన చక్రంతో వాడి తల నరికి వేశాడు. ఆ రోజే నరక చతుర్దశి.
దీపావళి పండుగ. ఆ రోజు అందరూ ప్రపంచంలోని ప్రజలంతా కూడా ఆనందించారు. దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చీకటి అనేటువంటి నరకాసురుడు తొలగిపోయాడు. ఆ రోజుల్లో ఒక్క నరకాసురుని గురించే విన్నాం. ఈ రోజుల్లో చాలామంది నరకాసురులు ఉన్నారండి. తమ వికృత చేష్టలతో, రాక్షస పరిపాలనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ప్రజల్ని నానా బాధలు పెడుతూ ఉన్నారు. రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని మనసులో నింపుకొని మారణకాండకు పూనుకుంటున్నారు. సుందర ప్రపంచాన్ని శ్మశాన దిబ్బలుగా మార్చేస్తున్నారు. చూచారా? శాంతి శాంతి అంటూనే, ఎంతో పెద్ద మనుషులుగా కనిపిస్తూనే అశాంతిని ప్రేరేపిస్తున్నారు. ప్రజల్ని నానా బాధలు పెడుతున్నారు. మనం చూస్తున్నాం, ఈ టీవీల్లో రోజు చూస్తూనే ఉన్నాం. చూచారా? వీరిని నిర్మూలించడానికి మళ్ళీ శ్రీకృష్ణుడు, సత్యభామ రావాల్సిన అవసరం లేదండి. ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలు తిరగబడి తమ ఓటు అనేటువంటి వజ్రాయుధంతో ఈ రాక్షసులను తరిమి కొట్టిన రోజు అదే ఆనంద దీపావళి. చూచారా? దీపావళి పండుగ అనగానే అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు బాణాసంచా కాలుస్తూ ఉంటారు. ఒక ఆనందకరమైనటువంటి పండుగ. ఆ రోజు విషాదం కాకూడదండి. మనం దగ్గరుండి పిల్లల చేత ఈ బాణాసంచా కాల్పించాలి. లేకపోతే పాపం వాళ్ళ కళ్ళు ఒళ్ళు కాలిపోతూ ఉంటాయి. చూచారా? పెద్దలు దగ్గరుండాలి. బాణాసంచా కాల్చకపోయినా పర్వాలేదు, దీపాలు వెలిగిస్తే చాలు. ఇంటి ముందు అందంగా దీపాలు వెలిగిస్తే అంతకంటే ఆనందం ఏముందండి? అదే దీపావళి, దీపముల వరస. ఈ యొక్క దీపావళి యొక్క పురాణ ప్రాశస్తాన్ని, దీపావళి పండుగ వైభవాన్ని మనము పిల్లలకి చెప్పాలండి. ఇటువంటి దీపావళి పండుగను మనకు ఇచ్చి ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుణ్ణి వధించినటువంటి శ్రీకృష్ణ భగవానునికి వందనాలు సమర్పించుకోవాలి. శ్రీకృష్ణం వందే జగద్గురుం. హరి ఓం తత్సత్. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో, ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.